హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బావున్నాము. మీరు కూడా బావున్నారు అని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద మా జర్నీ ఇన్ సింగపూర్. ఇప్పుడు మేమైతే ఒక ప్లేస్‌కెళ్తున్నాము. అది నేను ఇంటి దగ్గర నుంచే రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. సో, మేము ఆ ప్లేస్‌కి ఎక్కడికెళ్తున్నాం అనేది వీడియోలో ముందు ముందు చూడండి. మేము ఎంఆర్‌టీలో వెళ్ళామనమాట. ఎంఆర్‌టీ దిగేసిన తర్వాత నుంచి నేనైతే వీడియో స్టార్ట్ చేశాను. యూజువల్‌గా పిల్లలు బస్ కానీ, బండి కానీ, ట్రైన్ కానీ ఎక్కినప్పుడు పడుకుంటూ ఉంటారు కదా! కాకపోతే మా పిల్లలు కంప్లీట్ రివర్స్ అండి. వీళ్ళు పడుకోరు. ఇంకా ఎక్కువ అల్లరి చేయడానికి ట్రై చేస్తారు. మా చిన్నోడైతే మరీను. ట్రైన్‌లో వాడికి సెపరేట్ సీట్ కావాలంటాడు. ఎవరిని పట్టుకోనివ్వడు. పడిపోతాడు అన్నా సరే పట్టుకోనివ్వడు. అలా అయితే మా ట్రైన్ జర్నీ కంప్లీట్ అయింది. మేమైతే ఎంఆర్‌టీ నుంచి బయటకైతే వచ్చేసాము ఇప్పుడు. ఇలా బయటికి రావడానికి కార్డ్ అనేది ట్యాప్ చేయాలండి. అది మేము బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేస్తాము. ఇంకా ఈజ్ లింక్ అని చెప్పేసి ఒక కార్డ్ కూడా ఉంటుంది. అది కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు. వాళ్ళ ఆట కోసం మాత్రమే మేము ఎక్కువ బయటకొస్తూ ఉంటాము. అలా ఒకే దగ్గర ఉన్నా కూడా వాళ్ళు కొంచెం సరిగ్గా ఉండదు కదండీ! కొంచెం బయటికి తీసుకెళ్తూ ఉంటది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది కొంచెం బావుంటుంది. అందుకోసమనే సరే 2 వీక్స్‌కొకసారైనా సరే బయటకి వెళ్ళడానికే ట్రై చేస్తాము. ఎవ్రీ సండే అంటే కుదరదు. వాళ్ళనైతే పట్టలేము కదా! మనకి కూడా ఇంట్లో ఉన్న వర్క్ అది చూసుకొని బయటకెళ్ళడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు మనం బయటకొచ్చింది ఎందుకు అంటే, ఐలైట్ సింగపూర్ అని చెప్పేసి కొన్ని కొన్ని ప్లేస్‌లు లైటింగ్స్ ఇలా పెట్టారండి. ఆ ప్లేస్‌లన్నీ చూడ్డానికని చెప్పేసి వచ్చాము. సో, ఇది ఎక్కడ పెట్టారంటే మెరీనా బే, సౌత్ బీచ్, సింగపూర్ రివర్ అండ్ రఫెల్స్ ప్లేస్ ఈ 4 ప్లేసెస్‌లో మొత్తం 17 స్టాల్స్ దగ్గర ఇలా లైట్ షో అనేది అరేంజ్ చేశారండి. లైటింగ్ అంటే నైట్ టైమ్సే బావుంటుంది కాబట్టి దీని టైమింగ్స్ ఓన్లీ నైటేనండి. 7:30 నుంచి 11 పీఎం వరకు పెట్టారు. ఇవి వీక్ డేస్ అనమాట. వీకెండ్స్ అయితే 12 వరకు కూడా ఉంచుతున్నారు. మేము వీకెండే వెళ్ళాము. కాకపోతే అన్నీ కవర్ చేయలేకపోయామండి. కొంచెం దూరం దూరంగా ఎక్కువ వాకింగ్ అసలు పిల్లలతో ఎక్కువ వాకింగ్ చేయడం కష్టం గదా! సో, మేమెళ్ళేసరికి 12 అయిపోవడంతో కొన్ని కొన్ని మిస్ అయ్యాము. అండ్ ఇంకా తర్వాత రిటర్న్ జర్నీకి కూడా మాకు ఎంఆర్‌టీ కానీ, బస్ కానీ అవైలబుల్‌గా ఉండాలి కదా! అని చెప్పేసి అవి చూసుకోవడానికి కూడా మేము కొన్ని వరకే కవర్ చేయగలిగాము. మొత్తం కవర్ చేయలేకపోయామండి. మొత్తం గాని కవర్ చేసుంటే ఇంకా చాలా బావుండేది. 17 ప్లేసెస్ అంటే కవర్ చేయడం కొంచెం కష్టమే. బట్ కవర్ చేస్తే బావుండేది. ఇంకొంచెం ఎర్లీగా ఎళ్తే ఇంకా బావుండేది. ఇది మీరు చూస్తున్నారు కదా! ఇది రివర్స్ వాటర్ ఫ్లో అన్నమాట. వాటర్ రివర్స్‌లో ఫ్లో అవుతున్నట్టు మనకి లైటింగ్‌లో చూపించారు. ఇలాంటివి చాలానే ఇన్నోవేటివ్‌గా మనకి టెక్నాలజీకి దగ్గరగా చాలా చూపించారు. బట్ మేము కొన్ని మిస్ అయ్యాము. చాలా వరకైతే కవర్ చేశాము. ఇప్పుడైతే ఫస్ట్ ఫుడ్ కూడా ఇంపార్టెంటే కదా! ఫుడ్ కోసమే సెర్చ్ చేస్తూ ఉన్నాము. ఇది రివర్స్ పక్కననమాట. సౌత్ రివర్ అనుకుంటాను. నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ ఐ థింక్ సౌత్ రివరే. దాని పక్కన ఇలా ఫుడ్ స్టాల్స్ చాలానే ఉన్నాయి. చూస్తున్నారు కదా! పక్కన రివరు రెస్టారెంట్స్ అన్నమాట ఇవి. ఇవి స్ట్రీట్ స్టాల్స్. అయితే మన ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి మేము చాలానే తిరిగాము. లాస్ట్‌కైతే ఒక చోట దొరికింది. బట్ చాలా ఎక్స్‌పెన్సివ్. మేముండే ప్లేస్‌లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక $2 ఉంటే అక్కడ దానికి 5 టైమ్స్ ఉంటుందన్నమాట. అంత ఎక్స్‌పెన్సివ్ పెట్టేసి వేస్ట్ చేయడం అనిపిచ్చింది. సో, మేము అక్కడ ఇంకా డ్రాప్ అయ్యి మళ్ళీ బ్యాక్‌కొచ్చి వేరే దగ్గరైతే తిన్నాము. ఇక్కడ లైవ్‌లో సీ ఫుడ్ కూడా మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు కుక్ చేసిస్తారు. అలా కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ పెద్ద పెద్ద క్రాబ్స్, లాబ్స్టర్స్, ఫిష్ ఇలానే చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు అది తీసి కుక్ చేసిస్తారంట. ఇలా ఇలా ఈ చివరి వరకు ఇలాంటివే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా బాటిల్స్‌లో లాబ్స్టర్స్ ఎలా పెట్టారో కానీ నాకు తెలిసి ముందే అందులో వాటిని పెంచారేమో అనిపిస్తుంది. కానీ చిన్న మూత ఉంటది కదా! అందులో ఎలా వెళ్ళాయి అని. ఇలాంటి ఫిష్‌లు రకరకాల ఫిష్‌లయితే ఉన్నాయి అక్కడ. మెయిన్ క్రాబ్స్‌లోనే ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. లాబ్స్టర్స్ మెయిన్ సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళైతే ఈజీగా కానీ మనం ఇది చూసి దాన్ని చంపి తినాలి అంటే కొంచెం తినబుద్ధి కాదు. ఇంకా చాలా అక్వేరియం ఫిష్‌లు కూడా ఉన్నాయి. ఇదంతా ఆ రివర్స్ పక్కనే అన్నమాట. రివర్స్ పక్కనే చాలా ఇలా అక్వేరియంస్‌లో పెట్టేసి అమ్ముతూ ఉంటారు. కానీ సీ ఫుడ్ చాలా కాస్ట్‌లీ ఇక్కడ.
దాని తర్వాత చెప్పాను కదా! అక్కడ కొంచెం కాస్ట్‌లీ ఫుడ్ అని చెప్పేసి మేము అంజనా కిచెన్స్‌కి అని చెప్పేసి ఇక్కడికొచ్చాము. ఇక్కడ కూడా కాస్ట్‌లీయే బట్ అన్ అక్కడ ఇంకా ఎక్కువ మరెందుకో తెలియదు. మేమైతే లైట్‌గానే కొంచెం కొంచెమే ఆర్డర్ పెట్టాము. 2 బిర్యానీలు పిల్లలకైతే ఫస్ట్ దోస ఆర్డర్ పెట్టేసి వాళ్ళకి తినిపించేసిన తర్వాత మేము ఇవి ఆర్డర్ పెట్టుకున్నామనమాట. ఫిష్ పులుసైతే చాలా బావుంది. ఫిష్ కర్రీ, బిర్యానీ. ఆహ్ చికెన్ బిర్యానీ తను ఆర్డర్ చేసుకున్నారు. 2 కూడా చాలా బానే ఉన్నాయి. కానీ ఫిష్ కర్రీ బిర్యానీ అయితే ఇంకా బావుంది. దీని తర్వాత ఇంకా బిల్లొచ్చాక బిల్ చేసేసి మేము మళ్ళీ స్టార్ట్ చేసాము తిరగడము. నెక్స్ట్ ఎక్కడుంది ప్లేస్ సెర్చ్ చేసుకొని వెళ్ళాము. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి మాకు 15-20 మినిట్స్ పట్టిందండి. దగ్గరికి కంటికి కనిపిస్తూనే ఉంటుంది. దగ్గరికి రావట్లేదు. అలానే నడుస్తూనే ఉన్నాం. డిన్నర్ అయ్యేసరికి నాకు తెలిసి 10:15 అలా అయిపోయిందనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చూడడం మళ్ళీ స్టార్ట్ చేశాము. ఇది చూస్తున్నారు కదండీ! సింగపూర్‌లో ఫస్ట్ అట్రాక్టివ్ సింగపూర్ అనగానే గుర్తొచ్చేది అదే. దాన్ని మెరీనా బే సాండ్స్ అంటారు. అది ఒక హోటల్. దాని పైన షిప్ పై వరకు కూడా మనల్ని అలో చేస్తారు టికెట్ తీసుకుంటే. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఆ వ్యూ అంతా చాలా బావుంటుందంట. మేమెప్పుడు వెళ్ళలేదు. ఈసారి ట్రై చేయాలి. ఇది సిటీ మధ్యలో ఉండడం వల్ల చాలా అట్రాక్టివ్‌గా ఉంటది. ఇదండి సింగపూర్ నైట్ వ్యూ మొత్తము. అరౌండ్ 11:00కి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. మీరనుకోవచ్చు సింగపూర్‌లో అంత నైట్ టైమ్ అయింది కదా! అక్కడే ఎలా ఉండిపోయారు అని చెప్పేసి సేఫా? కాదా? అని. సింగపూర్ చాలా సేఫ్ అండి. మనం మిడ్‌నైట్ 12:00, 1:00కి కూడా బయటకు వెళ్ళొచ్చు. ఎవరు కూడా మనల్ని ఎలాగ కూడా డిస్టర్బ్ చేయరనమాట. అంత సేఫెస్ట్ కంట్రీ. మనం సింగిల్‌గా కూడా వెళ్లి రావచ్చు. ఏ టైంలో అయినా సరే. అంత సెక్యూరిటీ అంత బావుంటుంది అని చెప్పడానికి మాత్రమే నేను ఈ మాట చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మేము మళ్ళీ వేరే ప్లేస్‌కి వెళ్ళామండి చూడడానికి. మీరు ఇది కూడా సింగపూర్ అని టైప్ చేయగానే మనం ఏమన్నా ఎక్కడైనా సెర్చ్ చేసినా మెర్లియాన్ దీన్ని మెర్లియాన్ అంటారు. ఇది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ సింగపూర్ ఫస్ట్ నేమ్ సింగపూరా అంటండి. సింగపూరా అంటే లయన్ సిటీ అననమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే దీనికి అలానే వచ్చింది. ఈ మెర్లియాన్ మనకి చూడండి ఇండియాలో ఒక 3 సింహాలు ఎలా ఉంటాయి. దీనికి స్టాచ్యూ ఇదే అనమాట. సింగిల్ పైన లయన్ కిందేమో ఫిష్ అనమాట. వీళ్ళకి స్టాచ్యూ ఇది. ఎవరు సింగపూర్ వచ్చినా ఫస్ట్ చూసే ప్లేస్ మాత్రం ఇదే. కానీ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదండి. ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది ఈ ప్లేస్ మాత్రం. ఒక పక్క వాటర్, లైటింగ్స్ ఇంకా మ్యూజిక్ అలా ఉంటదనమాట. ఈ ప్లేస్ అంతా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. ఎంతమంది ఉన్నా సరే చిన్న సౌండ్ కూడా రాదు. మరి అదేంటో తెలీదు. అంత ఇదిగా ఉంటారు ఇక్కడ అందరూ. ఇంత పీస్‌ఫుల్‌గా ఉండడం వల్ల కూడా మేము ఎక్కువ టైం ఈ ప్లేస్ దగ్గర స్పెండ్ చేసేసామనమాట. పిల్లలు కూడా కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటూ ఉన్నారు. సో, మేము కూడా అలా కూర్చొని కబుర్లు చెప్పుకొని ఎక్కువ టైం ఇక్కడ వేస్ట్ చేయడం వల్ల మేము ఎక్కువ అన్నీ కవర్ చేయలేకపోయాము. అండ్ ఆల్సో ఇక్కడ మిడ్‌నైట్ అయిపోయింది కదండీ! క్యాబ్ కూడా చాలా కాస్ట్‌లీ. సో, మేము క్యాబ్‌లో కాకుండా ఇంకా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్దాము అన్న ఒక ఉద్దేశంతో మేము ముందే ఇంకా లాస్ట్ బస్ 11:50కి ఇలా ఉందనుకుంటాను. ఆ టైంకే మేము స్టార్ట్ అయిపోవాల్సొచ్చింది. అంటే ఒక 15 మినిట్స్ ముందే మేము బస్ స్టాప్‌కి వెళ్ళిపోయాము. ఆ బస్ స్టాప్ కోసం కూడా చాలా నడిచాము యాక్చువల్లీ. ట్రైన్ అయితే ఈజీనే. ఎక్కువ ట్రైన్స్ మారాలి అన్న ఇదితోని బస్ అయితే ఇంకా డైరెక్ట్ బస్ ఉంటది. బస్సే ప్రిఫర్ చేద్దాము అని అనుకోని బస్‌కెళ్ళిపోయామనమాట. దానివల్ల చాలా టైం అయితే వేస్ట్ అయింది. సో, ఒకసారి నైట్ వ్యూ అంతా చూసేయండి. ఈ లైటింగ్స్ పెట్టి ఒక ప్లేస్‌కి చాలా డిస్టెన్స్ ఉందండి. ఇది నడవడానికే మాకు చాలా టైం పట్టేసింది. చూసారా ఈ బ్రిడ్జెస్ అన్నీ దాటుకొని మా పిల్లలు కూడా నడిచారు మాక్సిమం. నిక్షిత్ నడవడానికి ఇష్టపడడు. నిహాన్ష్ నడుస్తానంటాడు. స్లోగా నడుస్తాడు. ఇక్కడే చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటదనమాట. పిల్లలతో అంతే కదా! మనం అనుకున్న టైంకి దేనికి రీచ్ అవ్వలేము. వాళ్ళైతే నైట్ 12 అయినా సరే ఇంకా ఎనర్జిటిక్‌గా అలానే ఉన్నారు. మనం వాళ్ళ వెనకతల పరిగెట్టి మేము కొంచెం డౌన్ అయిపోయాము. సూపర్. ఎత్తుకుంటూ ఉందాను. It's
బ్యాక్ సైడ్ బాగుంది. యాక్చువల్లీ చందమామ చూడు అక్కడ. అయ్యో ఎస్. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, అంటే లైటింగ్ పెట్టే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మినిమం 15 to 20 minutes వాక్ అయితే ఇలా ఉందండి. మేము ఎంత వాక్ చేసినా సరే మేము నెక్స్ట్ లైటింగ్ ప్లేస్కి వెళ్ళలేదన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మేము వెళ్ళాం కదా, అక్కడ ఎక్కువ ఒకే చోట ఒక 3-4 అట్రాక్షన్స్ వరకు పెట్టారు. అవన్నీ మిస్ అయ్యాం మేము. యాక్చువల్లీ చెప్పాలంటే ముందు మేము అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఉంటే ఇంకా ఫాస్ట్గా ఎక్కువ కవర్ చేద్దామేమో అని అనుకున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు, అది కూడా మిస్ అయ్యాము. అండ్ ఇంకా లైట్ వాటర్ షో ఉంటుంది, అది కూడా మిస్ అయ్యాము. ఆ రెండు మిస్ అవ్వకుండా ఉంటే ఎన్ని మిస్ అయినా బాగుండేది అనుకున్నాం. మెయిన్ ఆ రెండే మిస్ అయిపోయాం మేము. ఇది ఏంటంటే మనం ఆ స్క్రీన్ ముందు మనం నించొని చేతులు కొంచెం షేక్ చేస్తూ ఉండాలి. అటు సైడ్ ఎవరు చేస్తున్నారు ఇటు సైడ్ స్క్రీన్లో కనిపిస్తుంది, ఇటు సైడ్ ఎవరు చేస్తున్నారు అటు సైడ్ స్క్రీన్లో కనిపిస్తుంది అనమాట. అలా ఇది ఒక అట్రాక్షన్. ఇది కూడా బాగానే ఉంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇది వాక్ ఏరియా అనమాట. ఇలా కొంచెం వాక్ చేస్తూ అలా మెయిన్ అక్కడే ఉండిపోయాం మేము. చల్లగా గాలి వస్తుంది, పీస్ఫుల్గా ఉంది, ఎక్కువ కూర్చొని అలా వెయిట్ చేస్తూ ఉండిపోయాము. దాని తర్వాత ఇంకొక అట్రాక్షన్ పక్కనే ఉందన్నమాట. ఇది మంటలు వస్తూ కాలిపోతున్నట్టు అలాగా అనిపించింది నాకు కూడా. చాలా రియలిస్టిక్గా ఉంది కదా, మనకి దగ్గర నుంచి చూస్తేనే కానీ తెలియదు, దూరం నుంచి చూస్తే మాత్రం అక్కడ ఏదో మంటలు వస్తున్నాయి అన్న ఫీల్లోనే ఉంటాము. అంతా అక్కడ చుట్టుపక్కలే ఉన్నట్టు అనిపించింది, నడిచి వెళితేనే కానీ తెలియట్లేదు అనమాట. మనము ఈ లైటింగ్స్ అన్నిటిలోని ఏ వైపు నుంచి చూసినా ఆ మరీనా బే సాండ్స్ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అది హైట్గా ఉండడం వల్ల లేదు అంటే ఏమో తెలియదు, కానీ అది బాగా కనిపించింది ప్రతి ప్లేస్లోని. ఇది చూసేసిన తర్వాత ఇంకొకటి చూసినట్టున్నాం మేమంతే. అది వీడియో నేను సరిగ్గా తీయలేదండి, అందుకే నేను ఈ క్లిప్ యాడ్ చేయలేదు. దీని తర్వాత మేము బస్ టైమింగ్ చూసుకున్నాం. టైమింగ్ చూసుకొని బస్ కోసం బస్ స్టాప్కి వెళ్ళిపోయాము. అక్కడ ఇవి లైటింగ్స్ అవి పెట్టడం వల్ల బస్సు డైవర్షన్ ఇచ్చేసారనమాట, ఆ రోడ్లోకి రాలేదు. మేము ఆ నెక్స్ట్ స్టాప్ వరకు, ఆ స్టాప్ నుంచి ఆ నెక్స్ట్ స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు బస్ని క్యాచ్ చేసాము. బస్సు ఎక్కగానే పిల్లలు అయితే పడుకుండిపోయారు బాగా అలసిపోయి ఉండడం వల్ల. మేము ఒక 40 minutesలో అయితే ఇంటికి వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి ఒక 10 to 1 ఇలా అయినట్టుంది టైం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.